అసలు ఈ వెలుగుని చాలా మంది ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభువుకి పోలుస్తారు. తెలుసా ఈ విషయం నీకు? చాలా మంది అన్నా ఏమంటారంటే ఆ వెలుగుని యేసుక్రీస్తుకి పోలుస్తారు. ఆ వెలుగు ఎవరో కాదు యేసుక్రీస్తు ప్రభువు అని. కానీ ఆహ్, చాలా మంది అలా చెప్తా ఉంటారు. కానీ ఈ వెలుగు కలుగజేయబడిన వెలుగు కాబట్టి ఇది యేసుక్రీస్తు ప్రభువు కాదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు గురించి మనము యోహాను సువార్త మొదటి అధ్యాయము మనం అక్కడ 5వ వచనం, 3వ వచనం నుండి చదివితే అక్కడ ఏమని ఉంటదంటే, లోకంలో నిజమైన వెలుగు ఉండెను. ఆ వెలుగు లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను అని ఉంటది. అంటే ఇది దేవుడు కలుగజేసిన వెలుగు. కానీ ఆయన నిజమైన వెలుగు. అయితే మనము బైబిల్‌లో 3 రకాల వెలుగులను చూడొచ్చు. మనం ఎట్లా అంటే దేవుడు సూర్యచంద్ర నక్షత్రాల ద్వారా కలిగినటువంటి ఈ వెలుగుని, తర్వాత మనం ప్రకటన గ్రంథంలో ఆఖరి 2 అధ్యాయంలో ఆ పట్టణంలో చూసినప్పుడు గొర్రెపిల్లయే ఆ పట్టణానికి దీపమై వెలిగిచ్చును అని మనం చూస్తాం. అక్కడ సూర్యకాంతి అయినను, చంద్రకాంతి అయినను అవసరం లేదు. ఆయననే వెలుగై ఉండి వెలుగు వెలుగుతూ ఉంటాడు అని అక్కడ మనం చూస్తాం. కదా! అంటే ఇక్కడ మనము 3 టైప్స్ ఆఫ్ వెలుగు చూడొచ్చు. ఎట్లా ఇక్కడ ఆదికాండంలో ఉన్నటువంటి వెలుగు ఒకటి, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఒక వెలుగు, ప్రకటన గ్రంథంలో ఆ కొత్త ఆకాశం, కొత్త భూమిలో ఉన్నటువంటి వెలుగు ఒకటి. అంటే 3 వెలుగులు. ఇందులో ఈ వెలుగు యేసుక్రీస్తు ప్రభు కాదు అని మనం చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. అవునా?